మేము మాట్లాడిన వక్రీకరించి వేరే విధంగా మాట్లాడతాం, లేదంటే ఎవరో మాట్లాడిన దాన్ని నేను మాట్లాడతాం భావించి స్టేట్మెంట్ ఇవ్వడం మంచిది కాదు. హిందూపూర్లో మాట్లాడిన దాని మీద కూడా మేము ఎవరిని వ్యక్తులుగా కానీ లేదంటే ఒక వ్యవస్థను కానీ ఎక్కడా మేము కించపరిచే విధంగా మాట్లాడలేదు. నోరు జారిన ప్రతి నేత చెప్పే డైలాగ్ ఇదే. నా గొంతు కాదు, నేనెలా మాట్లాడలేదు, నా వ్యాఖ్యలు వక్రీకరించారు. అశోక్ బాబుది ఇదే డైలాగ్. హిందూపూర్ సభలో ఆయనేం మాట్లాడారో ఓసారి వింటే మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది. మేము వచ్చిన తర్వాతే మీ హైదరాబాద్ డెవలప్ అయింది, మేము వచ్చిన తర్వాతే మీ కరెంట్ వచ్చింది, మేము వచ్చిన తర్వాతే మీకు నీళ్లు వచ్చినాయి, మేము వచ్చిన తర్వాతే మీకు పాఠాలు వచ్చినాయి, మీరు బానిసలా బతికారు. ఇంతకన్నా క్లారిటీ ఇంకేం కావాలి? ప్లేస్ మారినంత మాత్రాన వాయిస్ చేంజ్ అవుతుందా? సీమాంధ్రలో రంకెలేసిన ఈ రుబాబు బాబు హైదరాబాద్కు వచ్చేసరికి శాంతి మంత్రం జపించడం వెనుక అసలు కారణం జారిన టంగ్ చేసిన డ్యామేజీ గుర్తించడమే. తెలంగాణ సంస్కృతి అనేది తెలుగులో అంతర్భాగమే తప్ప అది విడిగా చూడాల్సిన పరిస్థితి ఎక్కడా లేదు. తెలంగాణ ప్రజలు మేము కూడా కలిసి ఉంటున్నాం. ఇది అశోక్ బాబు వరుస. 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు మీరు గజనీలా మర్చిపోయారేమో గాని రాష్ట్ర ప్రజలు గజనీలు కాదు కదా. శాంతి ప్రవచనాలు వల్లిస్తున్న మీరు హిందూపూర్లో ఏం మాట్లాడారో మళ్లీ వినండి. హైదరాబాద్ లో డాక్టర్లు గానీ, హైదరాబాద్ లో స్కూళ్లు గానీ, హైదరాబాద్ లో హోటల్స్ కి నువ్వు మానేయడం మానేసి నువ్వు తెలంగాణ డాక్టర్ దగ్గరికి పో, తెలంగాణ హోటల్కి పో, తెలంగాణ స్కూల్కి పో, మా స్కూల్లో నువ్వు రావద్దు అంటే నీకు పొద్దున్నే లేస్తే మా హోటల్లో టిఫిన్ తినాలి, పొద్దున్నే లేస్తే మా స్కూల్లో చదవాలి, నీకు జబ్బు వస్తే మా డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి. కలిసి ఉండాలనే వాళ్ళు ఇలాగైనా మాట్లాడేది? ఇది రెచ్చగొట్టడం కాదా? విద్వేషాలు పెంచడం కాదా? ఇంత మాట్లాడి అది నా వాయిస్ కాదంటే ఎలా? వాదనలో బలం లేదని ఒప్పుకున్నట్లేగా. ఒక ఉద్యమంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతాయి. కాబట్టి మేము కూడా కొంత ఎక్కడన్నా గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందే తప్ప దాన్ని వేరే రకంగా వక్రీకరించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నేను అన్న మాటలను కావాలంటే మొత్తం సీడీలన్నీ కూడా తెలంగాణ నాయకులకు పంపిస్తాం. దాని మీద వివరణ కూడా ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సీడీలు పంపించడం కాదు, మీరేం మాట్లాడారో మీకే వినిపిస్తున్నాం. ఏం సమాధానం చెప్తారో చెప్పండి. చెప్పకపోతే చేసిన వ్యాఖ్యలు ఒప్పుకోవాలి. విడిపోవాలనుకుంటే మీరు హైదరాబాద్ లో పెట్టి మీరు ఎక్కడ క్యాపిటల్ కొట్టుకోండి, మీ తెలంగాణ మీరు తీసుకోండి తప్ప హైదరాబాద్ లో వదులుకునే పరిస్థితి లేదు. పచ్చి అబద్ధాలు, వక్రీకరణలు, అవాస్తవాలు, ఆధారాల్లేని ఆరోపణలు, వాదనకు నిలువని విమర్శలు, చరిత్రపై మట్టి కప్పే ప్రయత్నాలు అన్నీ కలిస్తే అశోక్ బాబు వ్యాఖ్యలు. అవును, పరుచూరి అశోక్ బాబు మాట్లాడేవన్నీ అబద్ధాలు, అహంకార ప్రకటనలే. చరిత్రను తెలుసుకోకుండా, చరిత్రను చదవకుండా ఆ చరిత్రనే వక్రీకరించిన ఘనత అశోక్ బాబుకే దక్కుతుంది.